హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం బాబు గారు. నమస్తే అండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వీడియోలో విశ్వానికి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది మాత్రమే నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు మనకు విశ్వమే మనకు కనెక్ట్ కావాలనేది సబ్జెక్ట్ నేర్చుకోబోతున్నాం. అది ఎలా అంటారు? మనము చేసే ప్రయత్నం కరెక్ట్గా పోతా ఉంటే మనం ఎవరిని విశ్వాన్ని ఎతకమని లేదండి, మన దగ్గరే ఉందండి విశ్వం. అది నేను తీసుకెళ్తే నీతో కనెక్ట్ చేసుకునేసి నీకేం కావాలని ఇచ్చేస్తుంది. నీ ప్రయత్నం కరెక్ట్గా పోవాలి. నువ్వు ఏం చేయాలి? నిన్ను నువ్వు నమ్ముకో. ఫస్ట్ ఎవరిని నమ్ముకోవాలి? నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ఇతరులను నమ్మకూడదని ఆల్రెడీ చెప్పాను. ఎవరు నమ్మకు, నిన్ను నువ్వు నమ్ముకో. తర్వాత ఎవరిని నమ్మన్నాను? విశ్వాన్ని నమ్మేయి. నిన్ను నువ్వు నమ్ముకో, తర్వాత విశ్వాన్ని నమ్మేయి. నమ్మకం అమ్మ లాంటిది. నమ్మకం అమ్మ లాంటిదే కదా. ఇప్పుడు మనకి తండ్రి ఎవరని చెప్తే అమ్మ చెప్తేనే కదా తెలుసా. అదే తండ్రి భర్త మీద ఇష్టం లేకపోతే బిడ్డ పుట్టింది ఎత్తుకుని వెళ్ళి ఇంకొకరిని వీడియో నీ తండ్రి అంటే అబ్బా అంటాం, నాన్న అని పిలుస్తాం. అంతే. ఇది అమ్మ చెప్పింది కాబట్టి నమ్మేసినాం, అంతే కదా. నమ్మకం అమ్మ లాంటిది. కాబట్టి మనము నిన్ను నువ్వు నమ్ముకో ఫస్ట్, తర్వాత విశ్వాన్ని నమ్ము. ఒకసారి నమ్మి చూడు. ఇన్నాళ్ళు ఏదేదో నమ్మావు. నేను ఆయన్ని నమ్మి మోసపోయినాను, ఈయన నమ్మి మోసపోయినాను, ఈ దేవుడిని నమ్మాను, ఆ దేవుడిని నమ్మాను. దేవుడిని నమ్మని నిన్ను చెప్పలేదు. నువ్వు చేసేది కరెక్టే. దేవుళ్ళు కూడా ఇవ్వాల్సిన రూట్లు ఇస్తారు. దేవుళ్ళు ఉన్నారా అంటే ఈ సబ్జెక్టులో ఉన్నారు, నా దగ్గర ఉన్నారు, నాకు చూపించిన దారి అంది. వాళ్ళు ఎంతవరకు ఇవ్వలేదు అన్నారు, అంతవరకు ఇస్తారు. ఓకేనా? ఇప్పుడు ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, క్రిస్టియన్ అంట. ఆమె బైబిల్ చదువుతాను సార్, ఈ సబ్జెక్ట్ చేయొచ్చా? ఈ సబ్జెక్ట్ ఏంది? దేవుడు ఆ సబ్జెక్ట్ ఇది సైన్స్ కదా. ముస్లిం ఒక ఆమె అన్నది. నేను అల్లా సార్, నేను అల్లా నమ్మక. అల్లానే చెప్పాడు, ఇలా కదా మొక్కుతారు, అల్లాహు అక్బర్, ఇలా కదా పెట్టారు, ఇలా కదా అటు చూస్తారు, ఇటు పెడతారు చేయరు. ఏమనే విశ్వశక్తిని అడగమన్నాడు అల్లా కూడా. అది ఏసు అన్నాడు, అడుగుడు ఇవ్వబడిన అన్నాడు. పైన చూసి అడగమన్నాడు. జనాలంతా చూసి ఏసుని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళు నమ్ముకోలేదు. ఏసే అన్నాడు, ఏమని అడగండి పైన అన్నాడు. విశ్వశక్తిని అడగండి ఇస్తుంది. అనంతం అక్కడ ఉంది, ఎంతైనా కుప్పలు కోలు కురిపిస్తుందని. కాబట్టి నువ్వు ఎవరిని నమ్ముకోకు, నిన్ను నమ్ముకో, నీ విశ్వాన్ని నమ్ముకో. నీ మీద నమ్మకం పెట్టుకు అమ్మలాంటిదని పోతా ఉండు. నువ్వు ఏం చేయాలి? వీలైనంత వరకు ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పు. కృతజ్ఞత భావం, అదే పాజిటివ్. అదే నీ యొక్క మంచితనం. ఆ యొక్క కృతజ్ఞత భావం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నీ మైండ్ సెట్ మొత్తం నెగిటివ్ని మర్చిపోతుంది. నువ్వు కృతజ్ఞత భావం కలిగి చెప్తా ఉన్నప్పుడు పాజిటివ్ నిండిపోతుంది. అక్కడ పెట్యూటరీ గ్లాండ్ అనేది ఒకటి ఉంది, ఒక బాక్స్ ఉంది. మన చెడ్డ విషయాలని పోయి ఒక బాక్స్ ఒకటి ఉంది. ఆ యొక్క దాంట్లో నిండి ఉంటుంది. అది బయట తీయాలంటే మనం కొత్త విషయాలను పంపించాలి, మంచి విషయాలని, పాజిటివ్ విషయాలు. పాజిటివ్ అంటే అది మంచి విషయాలే, గేదే కాదు. అది మంచి విషయాలు పంపిస్తూ ఉండండి. ప్రతి మాట మంచి మాట పంపిస్తూ ఉంటే అది బయట వెళ్తుంది, కొత్త విషయాలు పోయి నిండిపోతుంది. అదే మంచి విషయాలు పోతూ ఉంటుంది. ఖర్చు పెట్టడంలో పిసినారితనం ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది నా క్లాస్ కూడా వస్తున్నారు. సార్ ఫీజు సార్ 500 ఇస్తాను సార్. అక్కడ పెట్టి అన్నమే రిచ్ అన్నం, 1000 రూపాయల పైన. నువ్వు 500 ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తానంటే నువ్వు సబ్జెక్టులో అనంతం లేక అడుగు పెట్టి నువ్వు ఇలా అడగడం తప్పు కదా. విషయం కూడా ఇతను పిసినారితనంలో ఉన్నాడు, వీడు ఇంతవరకు పరిమితం, నువ్వు ఇంత కాదు. ఖర్చు అట్టనేసి దేనికి పెట్టాలని దాన్ని పెట్టాలండి. ఖర్చు పెట్టాలి. ఇప్పుడు నువ్వు ఒకటి కోరుకుంటావు, తినాలనిపిస్తుంది, దాన్ని తినేయి. అబ్బో నా దగ్గర 1000 రూపాయలు ఉండదు, దీన్ని తింటా, ఈ షర్ట్ వేసి ఇస్తే రేపు దానికి కట్టాలి నాన్న అంటే అక్కడికి స్టాప్. నీకు ఇవ్వదు, యూనివర్స్ ఇవ్వదు. నువ్వు అక్కడికి 1000 రూపాయలని అక్కడికి రేపు పెట్టి పెట్టాలన్నావు కదా. రేపు దానికోసం కావాలి, దీనికోసం కావాలని నీకు డబ్బు ఇవ్వదు. నువ్వు క్రియేట్ చేసి పెట్టుకున్నావు కాబట్టి అక్కడికే ఎలాగైనా వస్తుంది. రేపు దానికి ఎలాగైనా వస్తుంది. ఇప్పుడు నేను షర్ట్ తీస్తున్నాను, 1000 రూపాయలు కదా, తీసేద్దాం, వేసేయి. నీ మైండ్ కూల్ అయిపోయింది, హ్యాపీ. ఆ విధంగా ఖర్చు పెట్టే దాంట్లో పిసినారితనం ఉండకూడదు. వీలైనంత వరకు దాన ధర్మాలు చేయాలి. దాన ధర్మాలు అంటే ఉన్న పేదవాళ్ళని ఆకర్షించమని కాదు, చెయ్యి. అయ్యో పాపం అనకూడదు వాళ్ళని. మన సబ్జెక్టులో అయ్యో పాపాలు లేవు. పాపం అన్న అంటే నిన్ను పాపిస్ట్ చేస్తుంది యూనివర్స్. నేను బాగుండాలి, నా సాయం కోసం అందరూ రావాలి, నేను 10 మందికి సహాయం చేయాలి అనే కాన్ఫిడెన్స్ నీలో ఉన్నప్పుడు ఏమంటున్నాడు? నేను బాగుండాలంటున్నాడు, వీడిని బాగు చేద్దాం, 10 మందికి సేవ చేయడానికి సిద్ధం అంటున్నాడు. నేను విశ్వ కళ్యాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే దాన ధర్మాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు వీడు మనం ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఇస్తే చేస్తానని అనుకోకూడదు. నువ్వు ఉన్న దానిలో 1 రూపాయి ఖర్చు పెట్టు. నీ దగ్గర ఉంది కదా ఏదో కొంత. కనీసం మానవుడు ఇప్పుడు 1000 రూపాయలు 100 రూపాయలు తక్కువ లేని ఎవరు లేదు, 500 ఎవరు కింద లేదు, అంత పై మాటలే. ఉన్న దాంట్లో ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి చూడు. నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యూనివర్స్ నీకు ఇవ్వడానికి సిద్ధం. అప్పుడు కనెక్ట్ అవుతుంది నీతో. యూనివర్సే నిన్ను కనెక్ట్ చేసుకుంటుంది. వీడు రెడీ, వీడు దేనికైనా రెడీ. ఒకడు ఆపదలో ఉన్నాడు, వీలైనంత వరకు నీ సహాయం చేసిపోతా ఉండు, అంతే. దాన్ని ఆకర్షించుకో. మళ్ళీ
ఆకర్షించకూడదు. నీ వల్ల అయినా సహాయం చేయి. ఒక పేదవాడికి సహాయం చేయి. ఒక అన్నం ఇవ్వాలని, ఒక బెడ్షీట్ ఇవ్వాలని. వర్షాకాలం వచ్చింది, పేదవాళ్ళు ఉన్నారు రోడ్డు పైన, ఒక బెడ్షీట్ ఇవ్వాలంటే అన్నం కావాలంటే ఇచ్చేసిపోతూ ఉండు. అయ్యో ఇలా ఉన్నారు అనుకోకూడదు. మళ్ళీ పేదరికాన్ని ఆకర్షించకూడదు. అయ్యో అనే మాట అయ్యో అనకూడదు. నువ్వు రిచ్ వచ్చి అయ్యో అనకూడదు. ఇప్పుడు ధనవంతుడు ఎవరిని పట్టించుకోడు. కనీసం ఒక బంధువులు తెచ్చినా కూడా పోవాలి వాళ్ళ ఇంటికి, తెలుసా? పోరు వాళ్ళు. పెద్ద పెద్ద కోటీశ్వరులు పోరు. వాళ్ళు ఎవరు పిఎలు పోవాల్సిన వాళ్ళు ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోయి మాల వేసి ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన ఎక్కడో పారిలో ఉన్నాడో ఎక్కడ అని చెప్పేసి వస్తూ ఉంటారు. వాళ్ళు పట్టించుకోరు. అందువల్ల వాళ్ళు ధనవంతులుగానే వెళ్తారు. కాబట్టి విశ్వం మనల్ని కనెక్ట్ చేసుకోవాలంటే మనం పోయే రూట్ కరెక్ట్గా ఉండాలి. ప్రతి దాని పట్ల థ్యాంక్స్ చెప్పాలి. వీలైనంత వరకు దాన ధర్మాలు చేయాలి. ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు ఇవ్వడానికి ఎప్పుడైతే సిద్ధపడతావో నీకు రెడీగా వచ్చి కనెక్ట్ అయిపోతుంది యూనివర్స్. నీకు కనెక్ట్ అవుతుంది. నువ్వు కాదు కనెక్ట్ అయ్యేది, నీకు కనెక్ట్ అయిపోతుంది. నేను ఇస్తాను, నువ్వు పెట్టరా అంటది. నేను ఇస్తాను నీకు డబ్బు, నువ్వు పెట్టరా ఖర్చా. ఏ చేయరా 10 మందికి. నువ్వు అన్నావు కదా నేను బాగుండాలి, 10 మందికి నా సాయం కోసం 10 మంది వస్తున్నారు, నా దగ్గరికి రావాలి, నేను వాళ్ళకి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నావు. కాబట్టి నీకు ఇవ్వడానికి సిద్ధపడుతుంది యూనివర్స్. అప్పుడు విశ్వం నీతో కనెక్ట్ అవుతుంది. ఇలా చేయాలి. ఇలా ఎక్కడైనా సరే మనం ఎప్పుడైనా సరే మనం ఇవ్వడానికి సిద్ధమైనప్పుడే మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. యూనివర్స్ మనకి కనెక్ట్ అవ్వడానికి సిద్ధం. ఇప్పుడు యూనివర్స్ మనకి ఇచ్చే సంకేతం ఎలా ఉంటుంది ఈ సిచ్యువేషన్లో? ఇచ్చేదే నువ్వు ఇవ్వడానికి కరెక్ట్గా ఉన్నప్పుడు నీకు ఆటోమేటిక్ చిన్న పనులు స్టార్ట్ అయిపోతుంది. నువ్వు చిన్నది అనుకున్నా కూడా జరిగిపోతుంది. ఏ పని అర్థం చేసుకోవాలి. యూనివర్స్ కనెక్ట్ అయినామనేది మనకి అర్థం. ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు వీడియోలో. అప్పుడు మనం యూనివర్స్ కనెక్ట్ అవ్వడానికి ఇప్పుడు యూనివర్స్ కూడా కనెక్ట్ అయిపోతుంది మనతో. నువ్వు రెడీకి పోతూ ఉన్నావు. నీ పోయే ప్రయత్నం కరెక్ట్గా పోతూ ఉన్నావు అంటే అదే చెప్పాను. సైడ్లు పట్టించుకోకూడదు. నువ్వు పోయే రూట్ కరెక్ట్గా పోతూనే ఉండు. నీ వెనకనే వచ్చి టచ్ అయిపోతుంది యూనివర్స్. నీకు ముందుండి కూడా టచ్ అయిపోతుంది. ఎలాగైనా వచ్చి టచ్ అయిపోతుంది. అప్పుడు నీ పనులన్నీ సక్సెస్, ఏదైనా సక్సెస్. ఇది చేసే క్రమంలో ఎలాంటి అఫర్మేషన్ చేయాలి మనం? నాతో విశ్వం చాలా సులభంగా కనెక్ట్ అయినందుకు ఆ విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. అంటే ఈ అఫర్మేషన్ చెప్పుకొని ఇది మనం రెగ్యులర్గా చేస్తే సరిపోతుంది. అఫర్మేషన్ కూడా అవసరం లేదండి. హ్యాపీగా దూసుకెళ్ళండి. మీరు చేసే పని చెప్పాను కదా, ఈ 4 పనులు చేయండి చాలు. విశ్వమే మిమ్మల్ని కనెక్ట్ చేసుకుంటుంది. చాలామంది మెడిటేషన్ చేస్తామని కూర్చుంటారు, కానీ అది స్టార్ట్ చేసే ముందే మనకు మైండ్లో నెగిటివ్ థాట్స్ స్టార్ట్ అవుతాయి. కూర్చున్నా కూడా అవే ఆలోచనలు స్ట్రైక్ అవుతూ ఉంటాయి. సో ఇది వర్కౌట్ అవ్వట్లేదు, అటు అఫర్మేషన్ వర్కౌట్ అవ్వట్లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటారు? మనం ధ్యానంలో కూర్చోక ముందే మిర్రర్ వర్క్ చేయమన్నాను. ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను. ధ్యానంలో కూర్చోక ముందు నీకేం కావాలి అంటే నీ మైండ్ ఇప్పుడు నేరుగా వచ్చి కొంతమంది అఫర్మేషన్ చేయకుండా ధ్యానం చేస్తున్నారు. చేయొచ్చు, ఏం తప్పలేదు. వాళ్ళు పాజిటివ్గా ఉన్నప్పుడు అది ఓకే అవుతుంది. పాజిటివ్ లేకుండా నువ్వు ధ్యానమే కుదరలేదు అనే వాడికి పాజిటివ్ ఎలా వచ్చినాడు? పాజిటివ్ రాలేదు కదా అతని మైండ్. అందుకని మిర్రర్ దగ్గర నిలబడి కొన్ని పాజిటివ్ అఫర్మేషన్లు ఉన్నాయి కదా, ఇస్తున్నాం కదా, వాటిని చెప్పండి పదే. అంటే నీ మైండ్ నీ కంట్రోల్కి రావాలి. నీ మైండ్ నీ కంట్రోల్కి రావాలి. కంట్రోల్కి రావాలంటే నువ్వు మిర్రర్ మొదలు నిలబడి చెప్తా ఉండు. కనీసం కొన్ని చెప్పు. రాత్రి పడుకునే ముందు చెప్పు, నిద్ర లేచి చెప్పు, కొన్ని అఫర్మేషన్లు చెప్పు. అప్పుడు ధ్యానంలో కూర్చో. ధ్యానంలో కూర్చోక ముందు చెప్పుకో. మెడిటేషన్ని చాలా సులభంగా చేసినందుకు, చదువు లేని వాళ్ళు నేను ధ్యానం చాలా సులభంగా చేసినందుకు విశ్వానికి చాలా కృతజ్ఞతలు ఇలా చెప్పాలి. అంటే సులభంగా చేసినానన్నావు. అవును, నువ్వు సులభంగా అన్నావు కాబట్టి నీకు సులభ దారే ఏర్పడుతుంది. ఆడ మైండ్ కంట్రోల్లో లేదు అంటున్నారు. మైండ్ కంట్రోల్ ఎందుకు లేదు? నువ్వు లేదంటావు కాబట్టి లేదు. నువ్వు తరిమేస్తున్నావు. మైండ్ నా కంట్రోల్ లేదు అన్నావు కాబట్టి వెళ్తుంది. అది నా మైండ్ నా దగ్గర ఉంది, నా ఆలోచన నా దగ్గర ఉంది, నా మైండ్ నా దగ్గరనే ఉంది, నా కంట్రోల్ ఉంది, నా మైండ్ నా దగ్గర ఉంది. నువ్వు చెప్పు మాటలండి. అఫర్మేషన్ అంటే ఏదో కాదండి, సంకల్పం అండి. అది సృష్టించడం. నువ్వు చెప్పు, పదే చెప్పు. నా మైండ్ నా దగ్గర ఉంది, నా ఆలోచన నా దగ్గర ఉంది, నేను మెడిటేషన్ చాలా సులభంగా చేశాను, ధ్యానం చాలా సులభంగా చేశాను, నాకు దాన్ని వదిలేసి నాకు కుదరలేదు, నాకు పట్టలేదు, నాకు అట్లా పోతున్నారు. ఒక అతను ఫోన్ చేశాడు నాకు. మీరు చెప్పినట్టే ఆల్రెడీ క్లాస్కి వచ్చిన అతనే, నా క్లాస్కి వచ్చి నేర్చుకున్న అతను. నేర్చుకున్నాను సార్, పోయినాను సార్, కూర్చుంటున్నాను సార్. కూర్చున్న 2 నిమిషాలు అవ్వలేదు, తూకి ముందుకు పడిపోతున్నాడు. అంటే తూకుతున్నాడు, నిద్రపోతున్నాడు. అతను ఏం చేస్తున్నాడు? బాగా మొక్కల కాడికి తినేసి అలసట ఉంటుంది మన ఒంట్లో. అస్తమానం పనులు ఏదో పనులు పోయేసి వస్తారు. అలసట ఉన్నప్పుడు నీకు ఏది కుదరదు. ధ్యానం ఎలా కుదురుతుంది? కుదరదు. నువ్వు వచ్చిన ఒక సాయంత్రం ఒక 5 గంటకి ఎంత వచ్చినా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా కొంచెం రెస్ట్ చేయి, కొంచెం పడుకో. అప్పుడు ధ్యానం చేసినావంటే కుదురుతుంది. నువ్వు బాగా అలసిపో ఉంటుంది ఒళ్ళు. నువ్వు వచ్చి కూర్చొని తూగి పడుకుంటే ఏం పడుతుంది? నీ మైండ్ నీ దగ్గర లేదు కదా, వెళ్ళిపోయినా నిద్రనే వస్తుంది. నిద్ర ఖచ్చితంగా వస్తుంది. వాడు ఎటువంటి పాజిటివ్ ఉన్నా కూడా వాడికి నిద్ర వచ్చేస్తుంది. అలసట ఉన్న వాళ్ళు ఇలా చేయాలి, కొంచెంసేపు రెస్ట్ చేయాలి. అప్పుడు వచ్చి కూర్చొని మా అఫర్మేషన్ చేసి కొంచెం సులభంగా చేసినాను, నా మైండ్ నా కంట్రోల్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు? ధ్యానంలో కూర్చోండి, ఈ విధంగా చెప్పండి, నేను సులభంగా చేశానని చెప్పండి. కూర్చున్న వెంటనే మీ మైండ్ కంట్రోల్లో లేదన్నారు కదా, ఎక్కడికి పోకూడదు. మీరు ఏదైనా ఒకదాన్ని పదే గుర్తుపెట్టుకోండి. రిలాక్స్ కూల్. ఇలా రిలాక్స్ అవ్వండి. నీ బాడీని నీ దగ్గర ఉన్నట్టే నువ్వు అలా అది చెప్పుకుంటూ ఉండండి మనసులో, నోట్లో కాదు. అట్లా కొంతమంది ఓంకారం చెప్పచ్చు, ఏం తప్పలేదు.
ఓంకారం చెప్పొచ్చు సార్ అని అడిగారు. చెప్పొచ్చు, చెప్పుకోండి అంటే వాళ్ళు ఓం అనే శబ్దాన్నే ఉచ్చరిస్తూ ఉంటారు. అంటే అప్పుడు మైండ్ వచ్చి వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు రిలాక్స్ కూల్ అనండి, లేదన్న కొంతమంది నేను రిలాక్స్గా ఉన్నాను, నేను కూల్గా ఉన్నాను, నేను రిలాక్స్గా ఉన్నాను, మైండ్లో మనసులో చెప్పుకోవాలి. మాటలు రాకూడదు బయట. నేను రిలాక్స్గా ఉన్నాను, నేను కూల్గా ఉన్నాను, ఇలా చెప్పండి. నేను కుదరలేదు, నా మైండ్ నాకు కంట్రోల్ లేదు, వెళ్ళిపోతున్నది అంటే ఎలా కుదురుతుంది? మీరే చెప్పి తరిమేస్తున్నారండి. నా మైండ్ నా దగ్గర ఉంది, మీరు పాజిటివ్ అఫర్మేషన్ నా మనసు నా దగ్గర ఉంది, నా ఆలోచన నా దగ్గర ఉంది అని నువ్వు మా మెర దగ్గర చెప్పుకొని వచ్చి ధ్యానం చేయి. ఎందుకు కుదురుతుందో చూస్తాను, బ్రహ్మాండం కుదురుతుంది. అందుకే రిలాక్స్ అవ్వండి, కూల్ అవ్వండి. ఆ అలసట ఉన్న వాళ్ళు కొంచెం రెస్ట్ చేయండి, రెస్ట్ చేసి వచ్చి ధ్యానం చేయండి, అఫర్మేషన్ చేయండి. వీలైనంత వరకు పాజిటివ్ మైండ్ని పెట్టండి, కూర్చోండి. నిద్ర రాదు, ఏమీ రాదు. నిద్రలో కూర్చునేసి మీకు ఏం కావాలి దాన్ని ఆలోచించండి, కోరుకోండి. ఇప్పుడు ఆలోచన ఏంది, ఉన్నతంగా ఉండాలన్నాను కదా, పిసినారితనం ఉండకూడదు అన్నాను కదా. కోరుకోవడంలో పిసినారితనం ఉండకూడదు. ఆ సంతోషం ఆనందం అనేది వచ్చేయాలండి మానవుడికి. ఆ సంతోషం ఆనందం అన్నప్పుడు ఇప్పుడు సంతోష జీవితాన్ని ఒకటి క్రియేట్ చేయి నీ మైండ్లో. నిద్ర ఎందుకు వస్తుంది నీకు? మైండ్ ఎందుకు వెళ్తుంది? నువ్వు అక్కడ ఏదో పనికిరాంది ఆలోచించినప్పుడు మైండ్ వెళ్తుంది, నిద్ర వచ్చేస్తే తూకి పడిపోతావు. కాబట్టి ఆ సంతోషం ఆనందం అనేది ఒకటి క్రియేట్ చేయండి, వస్తుంది. అప్పుడు మైండ్ని కంట్రోల్లో పెట్టుకో. కంట్రోల్లో ధ్యానం అంటే ఏదో కాదు, నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండడం, నీ అదుపులో పెట్టుకొని. ఇప్పుడు నీ భార్య నీ కంట్రోల్లో ఉంటే కూర్చుంటుంది, రా అంటే వస్తుంది, పో అంటే పోతుంది, పెట్టు అన్నమాట పెడుతుంది లేదా? పెడుతుంది లేదా? నీ పిల్లలు నీ కంట్రోల్లో ఉంటే నాయన నీళ్ళు తేరంటే తెస్తాడు, పరిగిలు తీస్తాడు. కంట్రోల్లో ఉన్నప్పుడే. లేదనుకో, నాయన నీళ్ళు పట్టరావరా, పోయి తాగిపోయినైనా అనేసి వాడు పోతే నేను ఆడుకోవాలి పో అని పోతాడు. అది నీ భార్య ఆ బట్ట షర్ట్ ఎత్తి అంటే పోయి ఎత్తుకోయా, నేను నా పని చేస్తాడు. నీ కంట్రోల్లో లేదు వాళ్ళు. అది నీ మైండ్ నీ కంట్రోల్లో కంట్రోల్లో పెట్టుకోవాలి. పెట్టుకోవాలంటే కారణం ఎవరు? నువ్వే. నా ఉంది నా కంట్రోల్లో ఉంది అని చెప్పు, పదే వచ్చేస్తుంది కంట్రోల్. అప్పుడు నీ మైండ్ నీ కంట్రోల్ ఉండి నీకేం కావాలన్నా తెచ్చి పడుతుంది. అందుకే ధ్యానం చేయమనేది. ధ్యానం కుదరలేదు సార్, నాకు తూగు వచ్చేస్తున్నారు సార్ అని మీరు ఇలా చెప్పకండి. ఇంకా ఎవరు ఫస్ట్ 2-3 రోజులు తూగొచ్చినా కూడా 4వ రోజు వస్తుంది. మీరు మెరైన్ వర్క్ చేసి ఇలా ధ్యానం చేయండి, వస్తుంది. అదే వస్తుంది అని కంట్రోల్. నువ్వు వస్తుంది అన్న ఒకటి వస్తుంది. నేను చెప్తున్నాను, నాకు వచ్చింది అన్నాను, వచ్చేసింది. నీకు వచ్చేస్తుంది. నేను కూడా తూగిపడ్డాను ఫస్ట్లో, కొత్తలో ముందు పడిపోయినానండి. అస్తమానం పని చేసి వచ్చి రాత్రిలో చేయాలి. ఇది వ్యవసాయం చేస్తున్నాను కదా, ఈ పనిలో చేసుకుంటే వ్యవసాయం చేసుకుంటే దీంట్లో వచ్చి పడేది. ఆవిడ పట్టుకొని కూర్చుంటే ఎప్పుడు ముందర డొమ్ముకొని తల కూడా కొట్టుకునేసి కింద ఊరి నిద్ర పూసి మళ్ళీ లేసి కూర్చునేది. ఇలా చేస్తే కాదు. అప్పుడు తెలుసుకున్నాను, మళ్ళీ తిరిగాను కదా గురువుల దగ్గరికి, తెలుసుకున్నాను, పట్టేసింది. ఏది అని ఈజీ అని చెప్పండి, ధ్యానమే ఈజీ అని చెప్పండి, నా మైండ్ కంట్రోల్లో ఉంది అని చెప్పండి, వస్తుంది. ఈ ఆలోచన వచ్చేటప్పుడు కూడా పిరమిడ్ క్యాప్ పెట్టుకుంటే అవి పోతాయి అని అంటారు, అది నిజమే? ఏది అవసరం లేదు పిరమిడ్, మనకి ఏ క్యాపులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. మనమే అవసరం. మన మైండ్ని మన కంట్రోల్ పెట్టుకోవడానికి మన ఆలోచనే అవసరం. ఏ క్యాపులు వద్దు, ఏ అవసరం లేదు. కూర్చొని రిలాక్స్ అవ్వండి చాలు, వచ్చేస్తుంది కంట్రోల్లోకి. ఇది చేసేటప్పుడు అఫర్మేషన్ ఏం చెప్పుకోవాలి? నాకు అన్ని విధాలుగా నా మైండ్ నా కంట్రోల్లో ఉంది. నేను ధ్యానాన్ని చాలా సులభంగా చేసినందుకు విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. చేసేటప్పుడు చెప్పాలా, చేసే ముందు చెప్పండి, అవతల కూర్చొని చేయండి. ధ్యానం అయిపోయిన తర్వాత మళ్ళీ ఉదయం లేచి చేయక ముందు చెప్పండి. ధ్యానం ముందు హ్యాపీగా జరుగుతుంది. రోజుకి ఎన్నిసార్లు చెప్పాలని పీడ్ అవుతానే ఉండండి. చేయను కుదరలేని వాడికి ఇది కుదిరిచ్చేస్తుంది. అంతేనా? అంతే. కుదరలేదు అంటే కుదరదు. కుదిరింది అన్నవాడికి కుదిరిపోతుంది. నాకు ధ్యానాన్ని నువ్వు చెప్తున్నావు, నేను ధ్యానాన్ని చాలా సులభంగా, అన్ని పరిస్థితులు నాకు అనుకూలంగా మారి ధ్యానం నా మైండ్ నా కంట్రోల్లో ఉండి ధ్యానాన్ని నేను చాలా సులభంగా చేసినాను అని నువ్వు చెప్తున్నావు కాబట్టి సులభంగా అవుతుంది. ఎందుకు అవ్వదు? ఏదైనా అవుతుంది. సో ఈ విధంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఏదైనా సాధ్యం. అంటే మన సబ్జెక్టు గొప్ప సబ్జెక్ట్ అండి ఇది, సైన్స్ ఇది. ఏదైనా సూపర్ ఎక్సలెంట్ జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ బాబు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.